ఈ వయసులో విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకొని ఏమైందిరా మీకు బాబు? ఏం పోయే కాలంరా మీకు? ఎప్పుడు పడితే అప్పుడు విడాకులు తీసుకోవటం, ఎవరిని పడితే వాళ్ళను పెళ్లి చేసుకోవటం, ఈ డబ్బున్న వాళ్ళకున్న జబ్బే ఇది అంటున్నారు సినిమా పండితులు. హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మన ఛానల్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ అంగుళం. ఈ విజయ్ అంగుళము సినిమాల్లో సూపర్ స్టార్ అని పేరు పెట్టుకున్నారు. సూపర్ స్టార్ అని పేరు పెట్టుకుని సగానికి పైగా మన తెలుగు మూవీస్ ని మాత్రమే రీమేక్ చేసి అక్కడ సూపర్ స్టార్ అయిపోయారు మన విజయ్ అంగుళం. మన తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినా ఇక్కడ వర్కౌట్ కాలేదు విజయ్ అంగుళానికి. కానీ తెలుగు మూవీస్ ని డబ్ చేసుకుని అక్కడ రీమేకులు చేసుకుని మాత్రం సూపర్ స్టార్ గా ఎదిగారు. తమిళ్లో అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సూదంతా ఎందుకంటారా? ఏ లేదండి, ఇప్పుడే మన విజయ్ అంగుళము తన భార్యతో సంగీతతో విడాకులు తీసుకుంటున్నారంట. మన విజయ్ అంగుళం భార్య ఆల్రెడీ కోర్టులో కేసేసిన విషయం తెలిసిందే. దాని గురించే ఇప్పుడు మన వీడియో బ్రదర్స్. పూర్తిగా ఈ విషయాన్ని విశ్లేషిస్తే, ఇక దళపతి విజయ్ విషయానికి వస్తే ఆగస్టు 25, 1999న హిందూ మరియు క్రైస్తవ సంప్రదాయాలను అనుసరించి సంగీత స్వర్ణలింగంను వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఈ విజయ్ అంగుళానికి 2 పిల్లలు ఉన్నారు బ్రదర్స్, ఒక మగ ఒక ఆడ. ఇద్దరు కూడా ఆ 2 పిల్లలు ఏజ్ ఇప్పుడు చూస్తే ఒకరికి 26 సంవత్సరాలు అబ్బాయికి, అమ్మాయికి 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈ అంగుళానికి సంగీత గారికి ఇప్పుడు మీకు ఏం పోయే కాలం రా బాబు విడాకులు తీసుకోవడానికి అని మండిపడుతున్నారు సినిమా పండితులు. ఇప్పుడు వీరు విడాకులు తీసుకున్న కారణం ఏమిటి అంటే, మన విశ్లేషకులు సినిమా పండితులు చెప్పేది ఏమిటి అంటే, మన విజయ్ గారు సొంతంగా పార్టీ పెట్టారు తమిళనాడులో. ఆ సొంతంగా పార్టీ పెట్టినందుకు గాను ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటున్నారు సినిమా పండితులు. అదే ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటంటే, మన హీరోయిన్ త్రిష మేడము మన విజయ్ అంగుళము ఇద్దరు సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నారంట బ్రదర్స్ అంటున్నారు సినిమా పండితులు. తమిళనాడులో ఇది కోడైకొస్తుంది బ్రదర్స్. అంటే అది ఊహేనా నిజమేనా అని కొంచెంగా ఆలోచిస్తే, అప్పుడెప్పుడో త్రిష గారు చెప్పిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి బ్రదర్స్. నేను సీఎం అవ్వాలనుకుంటున్నాను అని అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది త్రిష. మన వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు ఆ వీడియోని బయటకు తీసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ పైన చేస్తున్నారండి అంటున్నారు సినిమా పండితులు. అయినా ఇంత వయసు వచ్చింది, 2 పిల్లలున్నారు, ఇప్పుడు మీరు విడాకులు తీసుకోవడం ఏంట్రా బాబు అని సినిమా పండితులు గగ్గోలు పెడుతున్నారు. దానికి ఉదాహరణ ఒకటి, దానికి కారణం ఒకటి, రాజకీయాలు ప్లస్ త్రిష గారి మీద ఉన్న ఇంప్రెషన్స్ అని అంటున్నారు సినిమా పండితులు. డీప్గా చూస్తే నిజం అనిపించట్లా? నాకు డీప్గా చూస్తే నిజం అనిపిస్తుంది కానీ నిజమే అంటున్నారు సినిమా పండితులు. మన విజయ్ అంగుళం విడాకులైన వెంటనే మన త్రిష గారితో పెళ్లి చేసుకుంటారు అని కోడైకొస్తుంది. తెలుగులోనూ కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ప్రతి ఒక్క చోట ఇదే రూమర్ నడుస్తుంది. అది రూమర్ అయిండొచ్చు, నిజమై ఉండొచ్చు అంటున్నారు సినిమా పండితులు. రీసెంట్ గా సంగీతకయ్య మళ్ళీ కోర్టులో కేసేసింది బ్రదర్స్. ఎందుకు ఏంటి అని ఆరాధిస్తే మన సినీ పండితులు, విడాకులయ్యే వరకు మన విజయ్ అంగుళం చోటే ఉంటుందంట, ఇదేం విడ్డూరం రా బాబు అంటున్నారు సినిమా పండితులు. అందుకేనేమో ఎందుకో ఏంటో మీకు తెలిస్తే మెసేజ్ చేయండి బ్రదర్స్. ఒకే ఇంట్లో ఉంటే ఇంకా కొంచెం ఏమైనా పోగు చేసుకోవచ్చు అనుకుందో ఏమో మన సంగీతకయ్య అంటున్నారు సినిమా పండితులు, విశ్లేషకులు. ఎప్పుడైతే మన విజయ్ అంగుళం పార్టీ పెట్టాడో అప్పటి నుండి లేనిపోని కష్టాలు ఎదుర్కొంటున్నాడు పాపం విజయ్ అంగుళం. ఒక పక్క సినిమా ఆగిపోయింది, ఒక పక్క కోర్టు కేసులు, ఒక పక్క విడాకుల కేసు. రాజకీయాల్లోకి వచ్చి రానిచ్చేద్దాం అనుకున్నాడు మన విజయ్ అంగుళం. కానీ ఇక్కడ తలదన్నేవాడుంటే వాడి తలను దన్నే వాళ్ళు ఉంటారని మన విజయ్ అంగుళానికి ఇప్పటికైనా తెలిసి వచ్చిందో లేదో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాపం మన జగనన్నకే మోసం చేశాడు మన విజయ్ అంగుళం. ఎందుకు అంటే బొకే తీసుకుని మన జగనన్నకి ఇవ్వబోయాడు పాపం అనుకున్నాడు మన జగనన్న. కానీ ఆ బొకే అక్కడున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఇవ్వాలని ఇలా అన్నాడు. కానీ మన జగనన్న మాత్రం రెడీగా చేయి పెట్టేసరికి ఏమి చేయాలో తెలుసుకోలేక పక్కున నవ్వుకున్నాడు మన జగనన్నను. పాపం జగనన్ననే మోసం చేశాడు మన విజయ్ అంగుళం. ఈ వయసులో విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని ఏమైందిరా మీకు బాబు? ఏం పోయే కాలం రా మీకు? ఎప్పుడు పడితే అప్పుడు విడాకులు తీసుకోవటం, ఎవరిని పడితే వాళ్ళను పెళ్లి చేసుకోవటం, ఈ డబ్బున్న వాళ్ళకున్న జబ్బే ఇది అంటున్నారు సినిమా పండితులు. అంటే
అది రే రామ్ ఏదేమైనా ఈ వయసులో విడాకులు తీసుకుని ఏం చేస్తారా సన్నాసులారా అంటున్నారు సినిమా పండితులు. ఈ డబ్బు జబ్బు ఉంటే, ఈ డబ్బు మదము ఉంటే రేపో మాపో పోయేలా ఉండే వాళ్ళు కూడా విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కుతూహలం సన్నాసిగాళ్ళకి అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్లో వీడియోలు నచ్చితే ఒక్కసారి చూడండి బ్రదర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన వాళ్ళంతా చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్. ఓం నమ శివాయ. సబ్స్క్రైబ్.